చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నెల్లూరు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. రాపూర్ మండలం పెంచలకోన దేవస్థానం సమీపంలోని రహదారిపై వాహనదారులకు చిరుతపులి కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. వెంకటనారాయణ, చిరుత కలకలానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్ధు, జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతుంది. గత రాత్రి 11 గంటల సమయంలో పెంచలకోన అలాగే రాపూరు రోడ్లో వాహనదారులు వెళ్తున్న క్రమంలో చిరుతపులి రోడ్డుపై సంచరిస్తూ ఉండడాన్ని గమనించారు. అయితే వాళ్ళు సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న సందర్భంలో కారు హారన్ కొట్టడంతో చిరుతపులి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. ఈ సమాచారాన్ని ఆలయ సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులు కూడా భక్తులు సమాచారం అందించారు. ఎందుకంటే ఈ రోడ్ లో రెగ్యులర్ గా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న పెంచలకోనకు వెళ్లాలంటే ఈ రోడ్డు దాటి వెళ్లాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు కూడా భక్తులు భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది సిద్ధు. అయితే ఇప్పటికే 2-3 సందర్భాల్లో కూడా పెంచలకోన అటవీ ప్రాంతాల్లో చిరుతపులు సంచరిస్తున్నాయంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినప్పటికీ నిన్న మాత్రం లైవ్ లో చిరుతపులను చూసిన భక్తులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు సిద్ధు. ఓకే వెంకటనారాయణ.